వీడు మనిషి లేకపోతే పందే ఇంకా అంటున్నాడు. నువ్వు చావవురా, మమ్మల్ని చంపుతావు. నువ్వెందుకు చస్తావు? బలిలాగా అతుక్కొని ఇక్కడే ఉంటావు. రే తెల్లవారి గంట అయింది, ఇంకా నిద్రపోయే చస్తున్నావు. రాత్రంతా ఎక్కడ పోయావురా? అలా అడగండి బాబాయ్, చెప్తాను. రాత్రి మన ఊళ్ళోని కళాక్షేత్రంలో ఎప్పుడా ఎప్పుడా ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న మహానటుల కలయిక, అగ్రనటుల ఆకారాలు, ప్రేక్షక మహాశయుల ఆహాకారాలు. ఆహా ఆహా, అదే బాబాయ్ సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం. ఒకటో హరిశ్చంద్రుడు. చస్తావు, ఇంకా అధికంగా మాట్లాడితే నా చేతుల్లో చస్తావు. బస్టాండ్కి వెళ్ళి పెళ్లి కొడుకును చూసిరారా అంటే అక్కడ నాటకానికి చచ్చి, ఇక్కడ నిద్రకు చచ్చి నన్ను చంపుతావా? నిన్ను అదేదో చూస్తావు. హలో, ఉన్నారు, లైన్ లో ఉండండి. పిలుస్తాను. రాంబాబు, రాంబాబు, ఏంటి మీకు ఫోను? హలో, ఎవరు మాట్లాడేది? ఓ నువ్వా? ఏంటి విషయం? తప్పకుండా వస్తాను డార్లింగ్. రాత్రి కొంచెం పని రావడానికి కుదరలేదు రోజా. ఎవరు పూజ? సారీ రోజా, మా నాన్న ఏదో మధ్యలేక అన్నాడు. సారీ అన్నాగా. ఇదిగో వెంటనే వస్తున్నా. ఏంటి రే కపిరాజా, వాడు నాకేమవుతాడు రా? కొడుకు. నేను వాడికి ఏమవుతాను రా? తండ్రి. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళకి ఏమవుతాం రా? తండ్రి కొడుకులు. అవునా? 9 మాసాలు మోసి కలింది వాళ్ళ అమ్మ. నేను వాడిని పెంచాను. అటువంటి నాకు వదిలేదంటారా వాడు? ముందే నన్ను సూటిగానే అడగొచ్చుగా. ఇప్పుడు అడుగుతుందని చెప్పరా? ఎవరా పూజ? పూజ కాదు బాబాయ్, రోజా. నువ్వు నోరు నువ్వు చెప్పు. అనసూయమ్మ గారి అమ్మాయి. ఎవరా అనసూయమ్మ? జగన్నాథం గారి భార్య. ఎవరా జగన్నాథం? ఏమాత్రం ఆస్తుంది? ఒక రైస్ మిల్లు, ఒక సినిమా హాలు, ఒక లారీ, ఒక కారు, ఒక టూరిస్ట్ బస్సు, ఒక 5 స్టార్ హోటల్. ఇవన్నీ ఉన్నాయా? ఇవేమీ లేవు ఆయనకి. ఒక సామాన్యమైన ఉద్యోగి. ఇంకా చెప్పాలంటే వాళ్ళది మన కులం కూడా కాదు. మన కులం కాదు, మన గోత్రం కాదు, ఏమాత్రం ఆస్తి లేదు. వాడు జగన్నాథం కాదు, సిగ్గినాథం. మీరేమన్నా అనుకోండి, వాళ్ళ అమ్మాయి నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. విన్నావా కపిరాజు? పెళ్లి చేసుకుంటాడట. అది కులాంతర వివాహం. నువ్వేమో ప్రేమించి పెళ్లి చేసుకొని మీసాలు అవుతావు. ఇక నీ చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పిలిపిస్తున్నారుగా పెళ్లి కొడుకుని. వాళ్ళలో ఎవరినో ఒకరిని మీ అల్లుడిగా చేసుకోండి. ఏం చేసుకుంటావు నా బొంద? నువ్వేమో కులము గోత్రము లేని దాన్ని చేసుకొని మా పరువు ప్రతిష్ట గంగపాలు చేస్తే ఇక నీ చెల్లెలికి ఎలా అవుతుందిరా పెళ్లి? అది మీరు ఆలోచించుకోవాలి. ఎర్ర చొక్కా రొయ్య మీసాలు వెధవ ఎలా పుట్టాడో ఏమో నా మాట. ఎర్ర చొక్కా రొయ్య మీసాలు వెధవ ఎలా పుట్టాడో ఏమో నా మాటే కాదని చేయలేదే. బాబాయ్ నాదో సలహా. చెప్పి చావు. రాంబాబు ఎటు కులాంతర వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి మన పన్నీర్ను అందుబాటులో ఉన్న మీ మేనలుడు అదే బాబాయ్ మన ప్రసాదం బాబుకి పెళ్లి చేస్తే సరి. పైసా కట్నం అడగడు, పైగా బంధుత్వం కలుపుకున్నట్లు ఉంటుంది. ఎలా ఉంది బాబాయ్ నా ఐడియా? ఏంది బాబాయ్ ఆలోచిస్తున్నారు? నిన్ను పడేస్తాందామా లేకపోతే తల్లి పడేద్దామా అని ఆలోచిస్తున్నాను. వెధవ సలహాలు నువ్వు చస్తావు. బస్టాండ్కి వెళ్ళి ఆ ఇద్దరు పెళ్లి కొడుకులు వచ్చారో చూసి రాపో, చావు. బాబాయ్ నాకు 300 రూపాయలు అంటే ఇస్తావు బాబాయ్? దేనికి? 4th హ్యాండ్ హార్మోని పెట్టి ఒకటి అమ్మకానికి వస్తుంది, కొనుక్కుందామని. అది తొక్కుడుదే లేకపోతే నొక్కుడుదే? తొక్కుడుదే బాబాయ్. హార్మోని తీసుకురా, దాంతో పాటు నిన్ను కూడా తొక్కుతా. ఇందాక చెప్పాను చస్తావు. వెధవ అర్ధాంతంగా పుట్టింటాడు.
నాకు అనుమానం వీడమ్మ కడుపులో ఉండగానే వీడు పచ్చడి పడింటాడా? నమస్కారం అండి. నమస్కారం. ఏంటి? నేను నారాయణరావు గారి అబ్బాయినండి. అయితే నా పేరు సాంబశివరావు అండి. అయితే రాంబాబు ఉన్నాడా అండి? ఉంటే మాట్లాడాలి. మాట్లాడితే ఇద్దరం కలిసి గుంటూరు వెళ్ళాలి. వెళితే ఓ పని అవుతుంది. అయితే ఓ మనిషిని కలవాలి. కలిస్తే డబ్బిస్తాడు. ఇవ్వకపోతే చస్తాం. చస్తే కాలుస్తారు. కాలిస్తే బూడిదవుతాం. బూడిదైతే పెన్నలో కలుపుతారు. కలిపితే ఓ వస్తామండి. వస్తే మళ్ళీ వస్తే మీకు కాలు చెప్పేసుకొని కొట్టండి. ఎర్రక్కపోయి వచ్చాను. అది వంటిల్లు. వంట చేయడానికి పోతున్నావా? ఇటు ఇటు దారి. అడిగిన దానికి సమాధానం చెప్పలేక చచ్చాడు. రాంబాబు కావాలట. రాంబాబు వాడు నా కొడుకు కాదు, యమధర్మరాజు. టిఫిన్ రెడీ. వస్తున్నానమ్మా. ఏంటప్పా చేపల మార్కెట్ లా ఉండాల్సిన ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది? దేవుడు మేలు చేసి మామయ్య గాని పోలేదు కదా. రాంగ్ నెంబర్ అండి. ఇంకొచ్చావు బాబా. ఏం చేయను పన్నీరు, రోజుకి ఒక్కసారైనా నీ ముఖం చూడండి. నాకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నడిచేందుకు ఓపిక ఉండదు. నువ్వు చేసుకోకపోతే నాకు ఈ ఊపిరే ఉండదు. ఎంత అందంగా ఉన్నాను బాబా. నీ అందాన్ని వర్ణించడానికి నేను కవిని కాదు పన్నీరు, అయినా ప్రయత్నిస్తాను. దోసకాయ వలె కోలని నీ ముఖము, అప్పడాల వలె నీ బుగ్గలు, ఆ నుసులోని నైసు, కొత్త ఆవకాయ టెంకవలే నీ పెదవులు, గరిటల కాడల వలె నీ జడలు. ఛీ, అవి జడల కాదు, మన్మధుని చెరుకు గడలు. పన్నీరు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నా బ్రతుకే ఒక కన్నీరు. మా బాబాయ్ లోపల నాన్నున్నారు. నీ నాన్న లోపల ఏం చేస్తున్నాడు? టిఫిన్ చేస్తున్నాడు. ఇంకేముంది ఆయనకి? ఈటింగ్ అండ్ స్లీపింగ్. ఓపికంటే వాకింగ్, వినేవాడు ఉంటే టాకింగ్. నన్ను చూస్తే ఎవరు లుకింగ్. అవును, లోపల టిఫిన్ చేస్తున్నాడు అంటున్నావు కదా. ఒక పైకి ఎంత మాత్రం ఎలకల మంది ఆ టిఫిన్లో కలిపి లబక్ లబక్ మన తిని టపక్ మన చేస్తాడు. ఎందుకు మా నాన్న అంత కోపం? కోపమా కోపం ఉన్నారా? అసలు ఎలా పుట్టాడు మనిషి? చూడడానికి పిడగూడు తీసిన పెద్ద సైజు పత్రంలా ఉంటాడు. బావా, మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోవడం లేదు అని గోళ్ళు గిల్లుకుంటూ నుంచుంటే ఎట్లా? ధైర్యంగా ఎదిరించాలి. నన్ను చూడు, నిన్ను చూడటానికని మా అమ్మని ఎదిరించి సిటీ బస్సులో వస్తున్నాను. కూర్చోడానికి చోటు లేకపోయినా నుంచొని వస్తున్నాను. నుంచోడానికి కూడా చోటు లేకపోయినా వేలాడుతూ వస్తున్నాను. వేలాడటానికి కూడా చోటు లేకపోయినా బస్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నాను. తెలుసా? నీకే మగాడివి, ఎలాగైనా రాగలవు. నన్ను చూడు, కాలేజీ మనిపించి ఇంట్లో పడేశాడు. పైగా పెళ్లి చూపులకు ఉన్న రమ్మన్ లెటర్లు కూడా రాశాడు. చావకపోయాడు. చిచ్చి, కన్న కూతురు మనసు అర్థం చేసుకోలేని కఠిన పాషాణవరుడు మీ నాన్న. వచ్చే జన్మల గజ్జి కుక్కై పుట్టి అందరి చేత పిచ్చి తమ్ముడు తింటాడు. ఇదిగా మాట్లాడు అబ్బాయి గారు. మా నాన్న ఎదురు పడితే పిల్లే. పిల్లి కాదు, పులి. ఇప్పుడు రమ్మను నా ఎదుటికి, చూపిస్తాను తడాక. ఏం చేస్తావే? ఏం చేస్తానా? కాలరు పుచ్చుకు అడుగుతా. ఒరే మామయ్య, పన్నీరును నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి. ఇవ్వకపోతే నాకు గాని కోపం వస్తే చొక్కా చించి గుండెలు చీల్చి నెత్తురు తాగుతా, నరసింహావతారం ఎత్తుతా. పిచ్చిదానా, ఇంకెక్కడ మీ నాన్న? నెత్తురు కాలి సత్తువు పోయి బెత్తర పోవలసిందే. నిన్నెవరా నమ్ముతారు? కాదు పట్టుకున్నట్టే పట్టుకొని వేడుకైతే రకం. ఒరే, నా చొక్కా చెప్పుతావా? నా గుండెలు చీల్చి రక్తం తాగుతావా? పన్నీరు నివ్వకపోతే నా కాళ్ళను పట్టుకొని అడుగుతావా పెళ్లి చేయమని? కాలు పుచ్చుకు అడుగుతాం మామయ్య. ఒరే, నిన్నులా వదిలిపెడితే లాభం లేదు. అమ్మాయి, వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడు ఎందుకులే మామయ్య, ఇందాకే తాగొచ్చా. అదే కాఫీ తాగడానికి కాదురా, వేడి వేడి కాఫీ చేస్తే నీ గొంతులో అది పోస్తే గొంతు మారి వెళ్ళి తీసుకురా. బావను వదలమ్మా, తీసుకురా. చంపేస్తాను. ఎన్ని మాట్లాడు నన్ను. అన్ని కుక్క బుద్ధులే. ఈ కుక్క
చుక్కగా నా బిడ్డనిచ్చేది. వాడితో మాట్లాడొద్దని 1,00,000 సార్లు చెప్పాను. అదేం కుదరదు, నేను బావని పెళ్లి చేసుకుంటా. చంపేస్తా బాబాకి అన్నావు అంటే. ఎందుకు నాన్న బావ అంటే అంత కోపం? బావకి ఏం తక్కువ? అందం, చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. అత్తయ్య కూడా నన్ను ప్రేమగానే చూసుకుంటుంది. అందరూ ప్రేమగానే చూసుకుంటారే, నా కడప కొద్దీ నాకే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అది నీకు అనవసరం. కారణం నాకు అవసరం. అయితే కారణం చెప్తే చేసుకోకుండా ఉంటావా? చేసుకోను కారణం అయితే చేసుకోను. ఇప్పుడు చెప్పండి, మీకు ఎందుకు ఇష్టం లేదు? అయితే అలా అడుగు. వాడికి ఒక కులం లేదు. వాడి నాన్నది ఒక కులం, వాళ్ళ అమ్మది కులం లేని కులమే. అయితే మటుకు బావకి ఏం తక్కువ? బావ మనిషి, బావకు ప్రాణం ఉంది. నా గొంతులో ప్రాణం ఉన్న వరకు నేను బావని ప్రేమిస్తాను, బావని పెళ్లి చేసుకుంటాను. పెద్ద ఝాన్సీ రాని ప్రతిజ్ఞ చేస్తాను. పిచ్చి పిచ్చి ప్రతిజ్ఞలు మాని నేను చెప్పినట్టు. మన వాళ్ళలోనే నాకు తెలిసిన 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని పంపించమని లెటర్స్ కూడా రాశాను. వాళ్ళిద్దరిని చూడు, ఎవరు నచ్చుతారో చెప్పు, నేను ఇచ్చేస్తాను. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. బావతో నా పెళ్లి జరగకపోతే చచ్చిపోతానే కానీ ఇంకెవరిని చేసుకోను. కర్మ కొద్ది పుట్టారు 2 పిల్లలు. వాళ్ళట్లా ఇది ఇట్లా. ఎలా పెళ్లి కొడుకు లేని ఏమని చెప్పుదును బాబాయ్, ఏమని చెప్పుదును? చెప్పకపోతే చస్తావు, చెప్పు. ఎన్నో రోజులు గతించిపోయినవి కానీ పెళ్లి కొడుకు ఒకందును ఇటకు రాడు. అకట బస్టాండుకు ఇంటికి తిరిగి అల్లాడిన ఈ శరీరందు ఇప్పుడు పాలో నీళ్ళో నేల పాలో. ఎంత బాగా పాడావు. కాపీ కాలిందా మూతి? అసలే మధ్యపోయి చస్తుంటే పద్యాలు పడి తప్పుతావా? పొడ లోపలికి. నాకు 2 రూపాయలు. మీకెందుకండి బాబు 2 రూపాయలు? మరి వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు రిక్షా దొక్కినందుకు. మరి నేను ఎక్కినందుకు ఇవ్వు. కర్మ ఏనాడు చేసుకున్న పాపం. ఆ మహారాజు కడుపున్నాడు, పిచ్చాడు పుట్టాడు. నేను మా నాన్న కడుపునే పుట్టలా, మా అమ్మ కడుపులోనే పుట్టా. అది ఎలా పుట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే డాక్టర్లే ఆపరేషన్ చేసి బయటికి తీసేశారట. అది పిచ్చాసుకుంటే మా అమ్మ చెప్పింది. మీరు ఇలా మాట్లాడితే మీకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఏం కూసావు? నేను వచ్చేంత వరకు నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను రాగానే నువ్వు డిస్మిస్. అందుకే కదా మనం వచ్చింది. తొందరపడతారే, కొదనంగానే పిలుస్తాం. పెద్ద ఆయన చెప్పింది గుర్తుందిగా, 6 రాగానే కాళ్ళకు దండం పెట్టండి. అలాగే పిలువు మరి. రండి కొదమనే గారు. ఎవరు? ఓహో రంగయ్య నువ్వా? మీ పెద్దయ్య గారు రాలేదా? పెద్దయ్య గారు రాత్రి హైదరాబాద్ వెళ్ళారండి. వీరు మా చిన్నయ్య గారండి. పెద్దయ్య గారు వీరిని మీ ఇంటి దగ్గర దింపిరమ్మన్నారండి. అరే అదేంటి బాబు? మరి నువ్వేగా చెప్పావు కోదండం అంకులు రాగానే కాళ్ళ మీద పడమని. ఏదో నాన్నగారు చెప్పింది గుర్తుందా అన్నావు. నా కాళ్ళ మీద కాదండి, వారి కాళ్ళ మీద పడండి. ఆయన నువ్వు ఎప్పుడైతే నాకెందుకు ముందు చెప్పలేదు? నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండు, నేను రాగానే నువ్వు డిస్మిస్. తప్ప అంకల్ అంకల్ ఏమి మీ కాళ్ళు? ఇక్కడే ఉన్నాను ఆయన. ఈ కాళ్ళ కాదు అంకల్, పద్మాలు. ఏమి వినయం, ఏమి విధేయత. మావాడున్నాడు ఒట్టి రౌడీ వెధవ రాక్షసుడు. ఒక్కడే కొడుకని మా పెద్దయ్య గారి పని గాఢంగా పెంచారండి. మీతో ఒక విషయం చెప్పమన్నారండి. ఏమిటి? ఒకవేళ మీ అమ్మాయికి సీతారామయ్య గారి కొడుకుతో పెళ్లి నిశ్చయమైనా ఆయన ఏమీ బాధపడనని మీతో చెప్పమన్నారు. ఆయన ఎందుకు బాధపడతాడు? మధ్యలో పెళ్లి ఏడ్చింది నేనేగా. పెద్దయ్య గారు నాకు బండికి టైం అయింది, వెళ్ళొస్తా. మంచిది రంగయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.